యేసు నామములో అడిగి వేడుకొంచు బ్రతులాడుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి మాటగా లూకా 23వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేయండి. 34వ వచనం. ఎస్, యేసు సిలువ మీద ఉన్నప్పుడు, సిలువ మీద ఎందుకు ఎక్కారండి యేసు ప్రభు? మీ అందరికీ తెలుసా? ఆయన సిలువ మీద ఎక్కి తన ప్రాణాన్ని బలి అర్పించకపోతే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, అవును కదా? యేసు ప్రభు వారు సిలువ మీదకి ఎక్కినప్పుడు మొదటి మాటగా చెప్పింది ఏంటంటే, ఆయన అంత వేదంలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. నేను ఇదే వాక్యం నాకు కరోనా ఉన్న టైంలో మొదటి మాటగా చెప్పమని చెప్పారు. అప్పుడు దేవుడి కృపను బట్టి నేను వాక్యం చెప్పడం జరిగింది. అప్పుడు ఒకసారి ధ్యానించాం మనం. ఎందుకు మొట్టమొదటిగా క్షమించండి అని తండ్రిని ప్రభు వేడుకున్నారు అన్న విషయం మాట్లాడుకున్నాం. నేను అప్పుడు చెప్పిన విషయం ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవాతి దేవుడు యేసు ప్రభు సిలువ మీద ఉండి తండ్రిని, ప్రభువా వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని చెప్పకుండా ఉంటే, ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంట? రోషము కలిగిన దేవుడు. ఇప్పుడు మనం అన్యజనులుగా ఉండి దేవుడిని తెలుసుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరించి తన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటేనే తండ్రి ఏమంటాడు? వీరిని ముట్టివారు నా కనుగుడ్ని పుట్టిన వాడితో సమానం. కనుగుడ్ని పుడితే ఊరుకుంటామా? మనం రియాక్ట్ అవుతాం ఏదో ఒకటి, వాళ్ళని అరవడమో తిట్టడమో కొట్టడమో అని. అలాంటిది తన కొడుకుని మరణానికి సమర్పించినప్పుడు దేవాదేవుడు ఊరుకోడు కదండి, ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే దేవుడు తన రూపంలో మనల్ని చేశాడు. మనకున్న ఫీలింగ్స్ దేవునికి ఉంటాయి, దేవుని లాంటి ఫీలింగ్స్ మనం కలిగి ఉంటాం. కాకపోతే మనం 100% దేవునిలాగా కాదుగా, కానీ ఆయన రూపంలో ఏర్పరచబడినవాడు. దేవుడు కోపం వస్తే మనం ఉంటామా? ఉండం. ఆ క్షణంలో దేవుడి కోపం రాకుండా యేసుప్రభు వారు ఏమన్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని దేవుడు ప్రార్థించినట్టు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక మాట దేవుడు అక్కడ చెప్పినప్పుడు, ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వచనమైనా ఏ పదమైనా సరే దాన్ని మనం చాలా లోతుగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు వారు? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు. వీరు అనే మాటకి ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో ఆయన అంటే క్యాజువల్గా చెప్పలేదు. కొంతమంది పీపుల్ ఉద్దేశించి చెప్పినట్టుగా ఆ పదం అనిపిస్తూ ఉంటుంది. వీరు అనే పర్టికులర్ వర్డ్, వీరు అంటే ఎవరు అని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆ సీన్లో ఉన్నవాళ్ళు ఎవరండి? ఇనీషియల్గా యేసు ప్రభుని సిలువ వేసిన జనం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వీరు అనే పదంలోకి వస్తారు. మొట్టమొదటిగా వీరు అని మనం తీసుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే సైనికులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. ఎస్ కదండి, ఏది సిలువ దగ్గర ఉన్నప్పటికీ. అంతకుముందు ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, జనాలు, వీళ్ళందరూ ఉన్నారు. మనం అనుకోవచ్చు కదా వీళ్ళందరి గురించి మొదటగా ప్రభు చెప్పారు. ఏమనంటే, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు కాబట్టి వీరిని క్షమించండి అని. ఎస్, మొదటగా వీళ్ళని ఎందుకు క్షమించాలి, పర్టికులర్ వీరిని ఎందుకు క్షమించాలని దేవుడు కోరుకున్నాడు అనేది, వాళ్ళు చేసిన పనులేంటి, వీళ్ళని క్షమించాలంటే ఏదో తప్పు చేసి ఉంటారు కదా, ఆ తప్పు ఏంటి, దేవుడు ఎందుకు క్షమించాడనే విషయాన్ని నాకు ఇచ్చిన సమయంలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా దేవాదేవుడి మాటలు గ్రహించాలని, నా మాటలు కాదు నా మాటలు పక్కన పెట్టండి, నేను అయోగ్యుడిని, ఇక్కడ నిలబడడానికి మాకు ఏమాత్రం యోగ్యత లేదు, కానీ దేవుడు తను అనుగ్రహించిన కృపను బట్టి దేవుడు మాటలు వివరించడానికి ఇక్కడ సమయాన్ని ఇచ్చారు కాబట్టి మేము జస్ట్ ఒక సౌండ్ లాగా ఉపయోగపడతాం. కానీ మాట వచ్చేది ఎక్కడి నుంచి అండి? దేవాదేవుని మాటలు కాబట్టి అందరూ మనసు పెట్టి గ్రహించాలని కోరుచున్నాను. మొట్టమొదటిగా వీళ్ళు ఏమన్నారంటే, సైనికులు ఎందుకండి యేసుప్రభుని సిలువేశారు? వాళ్ళు కావాలని వేశారా లేదంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారా? మీ అందరికీ తెలుసు కదా, చెప్పండి ఎవరన్నా. ఎస్, సైనికులు ఏం చేస్తారు? ఆయన కొట్టమంటే శిక్షించమంటే శిక్షించాలి, జైల్లో వేయమంటే జైల్లో వేయాలి, విడిపించి తీసుకురామంటే తీసుకురావాలి. కేవలం అక్కడ సైనికులు చేసింది వాళ్ళ డ్యూటీ మాత్రమే. వాళ్ళు ఆ డ్యూటీ రోమా సైనికులు ఏం చేశారంటే, తీర్పిచ్చినప్పుడు యేసుప్రభు వారిని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి, ఎందుకంటే అది శిక్షలో ఒక భాగమై ఉన్నది. సిలువ శిక్ష అంటేనే చాలా ఘోరమైన శిక్ష.
అది చాలా పెద్ద ఖైదీలకు వేసే శిక్ష అండి. అటువంటి శిక్షను యేసుప్రభుకి అమలు చేసినప్పుడు సైనికులు ఏం చేశారంటే యేసుప్రభు వారిని ఆ సిలువ మోసుకుంటూ వెళ్ళడానికి, అంతకుముందు ఆయన కొరడాలతో కొట్టి శిక్షించడానికి కేవలం వాళ్ళ డ్యూటీగా మాత్రమే చేశారు తప్ప ఇంటెన్షనల్గా ఆయన కొట్టాలి, ఆయన చేయాలని చెప్పి ఈ సైనికులు అయితే ఇక్కడ చేయలేదు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు ఎవరినైనా చంపడమే. ఇప్పుడు యేసుప్రభుని ఒక్కనే చంపలేదుగా, చాలామందిని ఇంతకుముందు సిలువ వేసి ఉంటారు, చాలామందిని కొట్టుంటారు. వారి పనిలో భాగంగా మాత్రమే వాళ్ళు చేశారు. కాబట్టి యేసుప్రభు ఏమంటాడంటే, ప్రభువా వీరు అనే ప్రదేశంలో నేను సైనికులను పెడుతున్నానండి, సైనికులు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి ప్రభువా వీళ్ళని క్షమించండి అనే మాటను యేసుప్రభు మొట్టమొదటగా సిలువెక్కినప్పుడు సైనికుల గురించి చెప్పారు. అట్లాగే వీరు అనే దాంట్లో ఇంకా మనకి సెకండ్గా వస్తారు. అప్పటి గవర్నర్ అయితే శిక్షను ఖరారు చేసింది ఎవరండి? పొంతు పిలాతు గారు. ఎస్, పొంతు పిలాతు గారికి యేసుప్రభు గురించి పెద్ద తెలియదు. ఎందుకంటే పొంతు పిలాతు గారు అప్పుడు రాజు లేడు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయన ఆ టైంలో ఉన్న గవర్నర్. ఆ గవర్నర్కి యేసుప్రభు గురించి పెద్ద తెలియదు. ఎందుకంటే యేసుప్రభుని ఒకసారి తీసుకెళ్ళిపోయాక పొంతు పిలాతు గారి భార్య ఒక దర్శనం చూస్తుంది. ఎస్, చూసాం, పరిగెత్తుకొచ్చి చెప్తుంది, నువ్వు ఆ మనుష్యునికి శిక్ష వేయవద్దు, అతను ఏ పాపం చేయలేదు, నాకు నేను దర్శనం వచ్చిందని చెప్తే పొంతు పిలాతు గారు దానికి ఓకే అంటాడు. అంతే కదా, నా భార్యకి దర్శనం వచ్చింది, నేను అది చేయలేను అని. ఆ టైంలో ఆయన ఏం చేస్తారండి? యేసుప్రభుని తప్పిద్దామని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఇదిగో బరబ్బాని మెదడు పెడుతున్నా, ఇప్పుడు మీ పండగ కదా, ఈయన వదిలేస్తాను నేను, ఆయనలో నాకు ఏ శిక్ష కనబట్టలేదు, ఏ తప్పు కనబట్టలేదు కాబట్టి నేను శిక్ష వేయలేను, ఆయన పాపాత్ముడిగా కనబడుతున్నాడంటే జనాలు కానీ శాస్త్రులు కానీ అరుస్తారు కదా, మాకు బరబ్బా వద్దు, యేసుప్రభుని సిలువేయండి అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన చేతులు కడుక్కొని ఈ పాపము నాకు సంబంధం లేదు అంటే జనాలందరూ అంటారు, మాకును మా పిల్లల మీద ఉండుగా కానీ యూదులు చెప్తారు. ఎస్, అంటే ఇక్కడ పొంతు పిలాతు గారు కూడా ఇంటెన్షనల్గా చేసింది కాదు, వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఫోర్స్ను బట్టి ఆయన ఆ తీర్పును అమలు చేశారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్ రన్ అవ్వాలి కాబట్టి వాళ్ళ మాటకు ఒబే చేశారు. అందుకని యేసుప్రభు ఏమంటారంటే, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు. ఆ ప్రదేశంలో పొంతు పిలాతుని పెడితే దేవుడు అదే చెప్తాడు కదా, పొంతు పిలాతుకి ఏం తెలియదు ప్రభువా, ఆయన ఏం చేయకు, వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అనే పదమును అక్కడ వాడారు. ఎస్, ఇప్పుడు ఈ సైనికులు కానీ వీళ్ళు కానీ ఏమీ చేయలేదు అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చేయలేదు కాబట్టి దేవుడు క్షమించమని అడిగాడు. రైట్, నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు, రైట్, ఇంకా సద్దుకాయలు, ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ. మన 3 రోజులు బన్ను మనకి ఇక్కడ మీటింగ్స్ జరిగినాయి ఈవినింగ్ పూట. ఎంతమంది వచ్చారు? చేతులు లేపాలని కోరుతున్నారండి. ఎంతమంది అటెండ్ అయ్యారు? చాలామంది వచ్చారండి. దేవుడికి మహిమ కలుగును గాక. విన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 3 days మనకి జరిగిన వాక్య పరిచర్లో దైవజనులు ఏం చెప్పారంటే, అసలు యేసుప్రభుని ఎందుకు శిక్ష చేయాల్సి వచ్చింది? ఏమైనా డబ్బు కోసం వేశారా? లేదా ఆయన చంపేస్తే ఎవరైనా కోట్లు ఇస్తా అన్నారా? లేదంటే ఎందుకు అనేది మనం ఈ 3 రోజుల వాక్యంలో మేము ఉన్నది ఏంటంటే, అప్పుడు ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, మనం దేవుని వాక్యం విన్నాం కదా. కిందట మనం ఆదివారం ఏం పండుగ చేసుకున్నామండి? మట్ల ఆదివారం. రైట్, మట్ల ఆదివారం నాడు ఏం చేశారు? ఆ ఊర్లోకి ఆయన యేసుప్రభు వస్తున్నప్పుడు మట్టలు తీసుకొచ్చి గాడి మీద ఊరేగించి దావీదు కుమారునికి జయము జయము నడుచుకుంటా తీసుకొచ్చారు. రైట్, తీసుకొచ్చినప్పుడు అక్కడున్న శాస్త్రులు లేకపోతే ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏమన్నారు? ఎందుకు నీ పిల్లలు అరుస్తున్నారు, వాళ్ళు నోరు మూయించలేవా అని ఆయన గద్దించారు. అంటే వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది, మేము ఈ సమాజంలో పెద్దవాళ్ళం, మేము చెప్పిందే ఇక్కడ నడుస్తుంది, మేము శాస్త్రులమే ఉన్నాం, మా జ్ఞానం తెలుసు అనే వాళ్ళ ఒక రకమైన గర్వంలో లేదంటే ఒక అధికార సంబంధమైన వేలో ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు వాళ్ళకి మమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు, ఈయన జనాల్లోకి ఈయన వెళ్ళిపోతున్నారు, ఈయన ఏం చేస్తున్నారు, యేసుప్రభు ఏం చేస్తున్నారని అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, నిజమైన వాక్యాన్ని బయటకు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి నచ్చట్లా. వాళ్ళు అప్పుడే అనుకున్నారు యేసుప్రభుని ఈయన్ని తప్పించాలి, మనుషుల్లో నుంచి ఈయన యొక్క ప్రాముఖ్యతను తీసివేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. దాని తర్వాత ఏం జరిగిందండి? ఆ యేసుప్రభు వారు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. రైట్, వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆయన అన్నీ పడేస్తే ఎవరి కోపం వచ్చింది? అక్కడ ఉన్న పని చేసుకునే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి కాదు, ప్రధాన యాజకులకు కోపం వచ్చింది. ఎందుకని? వాళ్ళ అండర్లోనే అక్కడ బిజినెస్ నడుస్తుంది. దేవుడి దేవాలయాన్ని ఎట్లా చేశారండి? దొంగల గృహగా మార్చారు.
దొంగల గృహగాన్ని మార్చినప్పుడు వాక్యం చెప్పారు దైవజనులు. అవును, దొంగలు దోపుడు సొమ్మంతా తీసుకొచ్చి అక్కడ దాస్య ప్రదేశంగా దేవాలయాన్ని చేశారు. అప్పుడు దేవాదేవుని కోపం వచ్చి ఏం చెప్పారు, మీరు దొంగల గృహగా చేశారు కాబట్టి అని చెప్పి మొత్తం ఆయన క్లీన్ చేశాడు. ఆయన అధికారంగా, ఒక అధికార సంబంధమైన, ఇప్పుడు ఎవడో తెలియని కొత్త ప్రదేశంలోకి వెళ్ళి మనం వెళ్ళి అక్కడ అన్నీ లాగేస్తుంటే జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు, మనమే తిరగబడతారు, నువ్వెవరు అసలు ఏంటి అని. కానీ దేవాదేవుడు అలా లాగినప్పుడు ఎవరు తిరగబడలేకపోయారు, ఎందుకంటే ఆయన అంత అధికారంతో ఆ కార్యాన్ని అక్కడ జరిగించారండి. అది కూడా ప్రధాన యాజకులకి శాస్త్రులకి నచ్చలేదు. అప్పుడే డిసైడ్ అయ్యారు, ఈయన ఎలాగన్నా చంపేయాలి అని. ఈ వాక్యాలన్నీ మీకు తెలుసు, నేను గబగబా రిఫరెన్సులు తీసి చూపించడానికి అంత సమయం ఉండదు. ప్లస్ మీ అందరికీ తెలుసు కదా, మనందరం విశ్వాసులు, దైవజనులు అన్నీ చక్కగా చెప్పగలుగుతారు, కానీ నా మాటలు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నానండి. అలా చేసినప్పుడు ఏమైంది, యేసుప్రభుని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారు, ఒక శత్రువులాగా ట్రీట్ చేశారు, అంతేనా? ఎస్. ఇప్పుడు మత్తయి 26:47 ఒక వచనం తీయాల్సిందిగా కోరుతున్నానండి. ఇక్కడ కార్యం చేశారు ఆ టైంలో వాళ్ళు, ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళు. మత్తయి 26:47. ఎస్. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఎస్, 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 ఆయనే యేసు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏం చేశాడండి, ఇస్కరియోతు యూదా, ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా. ఎస్. వీళ్ళు ప్రధాన యాజకులు, వీళ్ళు ఏం చేశారంట, యూదా వెళ్ళి నేను యేసుప్రభుని అప్పగిస్తాను, నాకేమిస్తారని బేరవాడుకున్నాడంట. బేరవాడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళలోనే ఒకడు వచ్చి మనకి సహాయం చేస్తానంటున్నాడు కాబట్టి ఆయనకి 32 వెండి నాణాలు ఇస్తామని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్నప్పుడు ఇస్కరియోతు యూదాని, వాళ్ళలో ఉన్న మనిషిని, అంటే 12 మంది శిష్యుల్లో ఉన్న వారినే వాళ్ళు వాడుకొని యేసుప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే యేసుప్రభుని మొట్టమొదటిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు, శాస్త్రులు, పరిసయ్యులు అండ్ ప్రధాన యాజకులు. వీళ్ళే వాళ్ళని పట్టుకుంటాకంటే వీళ్ళు ఇంటెన్షనల్గా యేసుప్రభు వారిని చంపాలి అన్న ఉద్దేశం మీద మొదటగా ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, సంఘంలో జ్ఞానం తెలిసిన వారు, అంటే బైబిల్ పూర్తిగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, అధికారం ఉంటుంది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు ఆ పరిసయ్యులు అనేవాళ్ళు ఆ సమయంలో ఒక 7,000 మంది ఉంటారని ఒక అంచనా. యేసుప్రభు వారు సిలువ వేసేటప్పుడు ఎంతమంది ఉన్నారంటే, పరిసయ్యులు 7,000 మంది ఉంటారు. కానీ ఆ 7,000 మంది కొన్ని లక్షల మందిని కంట్రోల్ చేసేవాళ్ళు అండి. అప్పుడున్న యూదుల్ని కొన్ని లక్షల మందిని కంట్రోల్ చేసేవాళ్ళు. ఎలా చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పోప్ గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక మాట చెప్తే ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు చాలామంది ఆయన అవలంబిస్తారు. కొన్ని కోట్ల మందిని లెక్కేయచ్చు, లక్షల మంది కాదు. అటువంటి పరిస్థితులు కూడా ఈ టైంలో ఉండేవి. పరిచయం ఏదైనా చెప్తే కొన్ని లక్షల మంది అక్కడ వినేవాళ్ళండి. వాళ్ళు వినకపోతే ఏమవుతుంది, వాళ్ళని సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు, లేదంటే కుల బహిష్కరణ. ఈ వర్డ్స్ అన్నీ దానికి సంబంధించినవి. నువ్వు మేము చెప్పింది పాటించలేదు కాబట్టి నువ్వు యూదురువు కాదు, వాళ్ళని ఏ ఫంక్షన్లకు పిలవరు, దేనికి కార్యాలు పిలవరు, అలా దూరంగా పెట్టేవాళ్ళు. కాబట్టి ఏం చేసేవాళ్ళు, జనాలు కూడా అరే పరిచయులు లేదంటే శాస్త్రులు చెప్పింది మనం వినాలి, వినకపోతే మనం ఇప్పుడు చర్చికి వెళ్ళాం, లేదంటే చర్చిలో బహిష్కరింపబడతాం అని భయంతో వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు వారిని పొగిడిన జనాలు ఆయన గాడిద మీద ఎక్కువ వస్తున్నప్పుడు ఆయన వెనకాల దేవుని స్తుతించారు. ఆయన ఎన్నో కార్యాలు చేసినప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన చాలామంది విశ్వసించారా లేదండి? ఎన్నో కార్యాలు దేవాదేవుడు చనిపోయిన వారు లేపినప్పుడు కూడా అనేక మంది మార్చబడ్డారు. కానీ వీళ్ళందరూ కూడా శాస్త్రులకు పరిచయాలకు భయపడి ఏం చేశారు, యేసుప్రభుని సిలువ వేయండి అని అరిశారు. కానీ ఇక్కడ ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళు వీళ్ళని ఇలా చేసినప్పుడు దేవాదేవుడు ఏమంటాడంటే, ప్రభువా వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. ఎస్, ఇది ఇక్కడ మనకి చాలా పెద్ద పదంలా కనబడుతుంది. ఎందుకంటే తెలియక ఎవరన్నా తప్పు చేస్తే అరే పాపం తెలియక చేశాడులే, కానీ తెలిసి చేశారనుకోండి ఎవరన్నా క్షమిస్తారా? మనుషులుగా మనం క్షమించాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, బైబిల్ గ్రంథంలోంచే దావీదు మహారాజు రాజు కాకముందు ఒక రెఫరెన్స్ తీద్దామండి. ఇది నేను దావీదునే ఎందుకు తీసుకున్నానని ఒక మాట చెప్తానేనండి.
దేవాదేవుడు గాడిదనెక్కి వస్తున్నప్పుడు జనాలందరూ ఏమని అరిశారు? ఎవరని చెప్పండి. దావీదు కుమారుడా నీకు జయము. దావీదు కుమారుడు జయముని అరుచుకుంటూ వచ్చారు కదా అని నేను అనుకుంటాను. దేవాదేవుడు అంటాడు, నేను దావీదు కుమారునా, లేదంటే నేను దావీదుని కలగజేశానా? ఎస్, అంతే కదా. దేవుడే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు యాక్చువల్లీ. కానీ దావీదు కుమారుడికి జయం అంటే దావీదు కొద్దిగా హై పొజిషన్ ఉన్నట్టుగా ఇక్కడ అర్థం వస్తుంది. దాని విషయమే ఏం చెప్తాడంటే, దావీదు కుమారుడైన దేవునికి వీళ్ళు జయమని అరిచినప్పుడు ఒక మాట, శాస్త్రులు పరిచయులు కూడా ఆయన అడిగినప్పుడు మత్తయి 22:41, ఒకసారి మత్తయి 21 తీయండి. మత్తయి 22వ అధ్యాయం. యేసు వారిని చూచి ఎస్ ఎస్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక మాట. ఇక్కడ క్రీస్తు కుమారుడు, క్రీస్తుని గురించి అనే పదం వచ్చింది. అవునండి, మనం ఏమంటాం? యేసు ప్రభు వారు యేసుక్రీస్తు అంటాం. యేసుక్రీస్తు అనేది ఒక పదమా, 2 పదాలా? ఎవరికైనా తెలుసా? 2 పదాలు. వెరీ గుడ్ అండి. యేసుక్రీస్తు అనేది 2 పదాలు. యేసు అనేది మన యేసు ప్రభు వారి పేరు, క్రీస్తు అనేది ఆయనకి బిరుదు లాంటిది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, మెగాస్టార్ చిరంజీవి పేరేంటండి? చిరంజీవే, మెగాస్టార్ కాదు కదా. మెగాస్టార్ అనేది ఏంటి? ఆయనకి ఒక బిరుదు. ఎస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు, ఆ టైప్ అనుకోండి. కానీ ఇక్కడ క్రీస్తు అనే పదానికి ఎందుకు అడిగారు? క్రీస్తు అని ఎందుకు అడిగారంటే, క్రీస్తు అనే పదం ఎందుకు అడిగారంటే, యూదులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఏమని? క్రీస్తు అని ఆయన వస్తాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? రక్షించువాడు, అభిషేక్తుడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చే ఒక దేవుడు అని నమ్ముతారు. అందుకని క్రీస్తు ఎవరంటే వాళ్ళు ఏం చెప్పారు? దావీదు కుమారుడు అన్నారు. అంటే దావీదు కుమారుడు క్రీస్తు అవుతాడు వచ్చేవాళ్ళు అని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణమైనప్పుడు ఏం చేశారు? ఇంటెన్షనల్గా తనను చంపాలనుకున్న వాళ్ళని కూడా క్షమించాడు. అంటే దావీదు క్రీస్తు కన్నా గొప్పవాడు అయి ఉండాలి జనరల్గా. అంటే వీళ్ళన్న మతంలో అయి ఉండాలి, దావీదు గొప్పవాడు, ఆయన కుమారుడు కాబట్టి ఆయన కూడా గొప్పవాడుగా ఉంటాడు అని. కానీ ఇక్కడ ఏమవుతుంది? క్రీస్తు వారు చేసినట్లుగా దావీదు చేయలేదు. అంటే ఇద్దరికి ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. దావీదు గొప్ప మహారాజు అయినప్పటికీ, దేవాదేవుడు దీవించబడినప్పటికీ, ఇక్కడ యూదులు నమ్మినట్టు దావీదు తర్వాత క్రీస్తు వస్తున్నాడు కాబట్టి దావీదు గొప్పవాడై ఉండాలి. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఒక విషయం చెప్తారు. ఏమనంటే, 1 రాజులు 2వ అధ్యాయం. ఇక్కడ యేసుప్రభు వారి పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, గుడ్ ఫ్రైడే రోజు మొదటి పదం తెచ్చుకుంటాం. ఇప్పుడు యేసుప్రభు వారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన సిలువ మీద ఎట్లా ఉన్నారు? మరణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, ఆయన మేకులు 2 చేతుల్లో మేకులు ఉన్నప్పుడు వాటి నుంచి కారే రక్తం, తల మీద ముళ్ళ కిరీటం, ఆ సమయంలో మనం అయితే కళ్ళిదిరి పడిపోతాం ఇట్లాగా, అంతేనా? లేదనుకోండి, కొద్దిగా ఒప్పుకుంది అనుకోండి, అందరిని తిడుతుంటాం, ఎందుకురా నన్ను సిలివేస్తున్నారు, ఎందుకురా నన్ను ఎందుకు చంపుతున్నారా, నేనేం తప్పు చేయలేదని. కానీ యేసుప్రభు వారు అట్లా అన్నారా? అనలేదండి. అంటే ఆయన ఉన్న పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఆయన క్షమించమని అడుగుతున్నాడు కాబట్టి ఆయన దేవుడు అంటాం. దావీదుని దేవుడు అనం. ఎందుకు అనం అనేది నేను ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. అంటే ఒకసారి చదవరా? 1 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. ఎస్, ఇక్కడ ఆగండి. ఇక్కడ దావీదు పరిస్థితి ఎలా ఉందండి? మరణకాలం అంటే ఈయన ఎవరు పడవలేదు, ఏం చేయలేదు. ఆయనకి ఎంగేజ్ బాగా ముసలాయన అయిపోయారు, ఓల్డేజ్లోకి వచ్చేసారు, మరణశయ్య మీద ఉన్నారండి. అటువంటి పరిస్థితుల్లో ఆయన తన కుమారుడైన సొలొమోనుని పిలిచి ఒక మాట చెప్తున్నారు. అది ఎక్కడంటే, ఒక నిమిషం అండి, 8వ వచనం చదవండి. 8వ వచనంలో చెప్తున్నారు, షిమి నీ యొద్దనున్నాడు, నేను వెళ్ళుచుండగా. అకురిష్ ఆగండి. ఇక్కడ ఏం చేశాడంట? షిమి దావీదుని శపించాడంట. రైట్ అండి, ఈ మాట అంటున్నారు కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారు? ఇక్కడ షిమి దావీదుని జస్ట్ నోటితో మాట అన్నాడు, శపించాడు, అంతే. కానీ యేసు ప్రభు వారిని ఇక్కడ ఏం చేస్తున్నారు సైనికులు? ఆయన్ని బల్లెంతో పొడిచారు, కొరడాలతో కొట్టారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, దేవాదేవుడి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇందాక మనం మాట్లాడుకున్నాం.
వీళ్ళందరూ ఏం చేశారంట, సైనికులు ఆయన్ని సిలువ వేస్తున్నారంట. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండి ఆయన క్షమించమని అడుగుతున్నాడు. కానీ దావీదు వారు పెద్ద ఏజ్ అయిపోయి ఆయన మరణ పడక మీద ఉండి ఆయన ఏం చెప్తున్నాడంటే, షిమీ నన్ను శపించాడు. ఇది ఎప్పుడు జరిగింది? చాలా ఏళ్ల సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితి. ఆ పరిస్థితిని దావీదు గుర్తెచ్చుకొని చివరి మాటలుగా ఆయన పడక మీద ఉన్నప్పుడు కోరుతున్న కోరిక ఏమని కోరుతున్నాడంటే, షిమీని శపించాడు అంటే 9 చదవరా, 9వ వచనం 10వ వచనం. చంపనని ప్రమాణం చేసి తిని. ఎస్ ఎస్ నువ్వు సుబుద్ధి గలవాడవు కనుక వారిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వారి నెరసిన తల వెంట్రుకలు. ఇక్కడ ఏమంటున్నాడండి దావీదు? రక్తముతో సమాధిలోనికి వెళ్ళిపోవాలంటే తన కొడుకు ఏమని చెప్తున్నాడు చివరి మాటలుగా? మీకు అర్థమైందా? బాబు, షిమీ నన్ను శపించాడు ఒకప్పుడు, నేను యేసుప్రభు యెహోవా నామమున ఆయనకి మాట ఇచ్చాను, నేను చంపను, నేను ఖచ్చితంగా నిన్ను చంపను అని చెప్పి ఆయనకి, ఎందుకంటే తిరిగి వచ్చాక అతన్ని క్షమించాడు దావీదు. కానీ ఆయన మనసులో ఏముంది? ఈ నన్ను శపించాడు కాబట్టి ఇతను శిక్షించాలి, నా చేతితో నేను శిక్షించను, నా కొడుకు కాబట్టి నువ్వు ఆయన్ని చంపేమని డైరెక్ట్గా చెప్తున్నాడు దావీదు. ఎస్, ఇది దావీదు యొక్క మనసు. ఎందుకంటే దావీదు అలాంటి వాడు, ఆయన మనలాంటి మనిషి, రైట్? కాకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనుషులు అయినా మన ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయంటే, క్షమిస్తాం, ఎవరన్నా మాట అన్నారనుకోండి, అమ్మ నేను పొరపాటున అన్నానమ్మ క్షమించంటే అలాగే బ్రదర్ అంటారు. తర్వాత వాళ్ళ మనసులో అది ఉండిపోద్ది. ఎప్పటికన్నా నువ్వు అప్పుడు అన్నావు కదా, ఇప్పుడు దానికి రివెంజ్ అన్నట్టు మన ఆలోచనలు ఉంటాయి, రైట్? కానీ ఇక్కడ క్షమ అనే పదానికి ఒక మీనింగ్ చెప్తారు. బోత్ సైడ్ అగ్రిమెంట్ మీన్స్, దేవాదేవుడు క్షమించాను అనే మాటకు అర్థం ఏంటంటే, మూల భాషల్లో ఏమంటారంటే, రెండు వైపులా కూడా నేను నిన్ను క్షమించానంటే నువ్వు దాన్ని అంగీకరించాలి మనస్ఫూర్తిగా. అవును, నువ్వు క్షమిస్తున్నావు కదా, నేను అంగీకరిస్తున్నాను, మనసులోంచి తీసేయాలి. అప్పుడే అది క్షమాపణ అవుతుంది. నేను క్షమిస్తున్నానని చెప్పినప్పుడు నువ్వు మనసులో ఇంకా పెట్టుకొని దాన్ని నువ్వు ఇంకా ఉన్నావంటే ఆ క్షమాపణ అక్కడ పనిచేయదు. ఓకేనండి? కాబట్టి ఇక్కడ దేవాదేవుడు క్షమించండి అనే పదానికి ఆయన ఒక సరైన నిర్వచనాన్ని ఆయన ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళని శిక్షించిన వారిని దేవుడు వారిని శిక్షించలేదు, రైట్? క్షమించాడు. కానీ మనుషులైతే అట్లా చేయరు. అందుకే దేవాదేవుడు ఏమంటాడంటే, నన్ను పోలు నడుచుకోండి. ఆయన మనసులో ఆయన పోల్లోకి రావడం మనకు చాలా కష్టం, కానీ మనం ప్రయత్నం చేయాలి. మనుషులుగా మనం పడిపోతాం, నిజంగా క్షమించలేకపోవచ్చు. కానీ దేవాదేవుడు మరణం మీద ఉన్నప్పుడు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ క్షమిస్తున్నాడు. ఎస్, ఇప్పుడు ఇదే కోవలోకి వచ్చారు, చుట్టూ ఉన్న జనాలందరూ నుంచున్నారు, ఆయన సిలువేయండి అని అరుస్తున్నారు, రైట్? అందరూ అరుస్తున్నారు సిలువేయండి అని. ఆయన గవర్నర్ ఏమంటాడు? పొంతి పిలాతు, నేను వదిలేస్తానయ్యా, బరబ్బా ఉన్నాడు, ఆయన శిక్షిస్తాను, యేసుప్రభుని వదిలేస్తానంటే వీళ్ళు ఏమంటున్నారు? నో, మాకు బరబ్బాయే కావాలి, యేసుప్రభు వద్దు. ఎందుకు వద్దు? అప్పుడు దాకా ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో చూశారుగా, అన్నీ చూశారుగా, వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు అంటున్నారంటే, శాస్త్రులు పరిశీలి వాళ్ళని గెలేస్తారని ఒక చిన్న భయం. ఎందుకంటే మనుషులు లోకంలో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏంటంటే చుట్టూ ఉన్న ఇవన్నీ కావాలి. కాబట్టి దాని నిమిత్తం వాళ్ళు వద్దు, మాకు యేసుప్రభు వద్దు, సిలువేయండి. ఎందుకంటే సిలువేమని అరవకపోతే వీళ్ళు మమ్మల్ని వెలేస్తారు కులంలోంచి, లేదంటే సంఘంలోంచి వెలేస్తారు అని వాళ్ళ ఫీలింగ్స్. అందుకని ఇక్కడ మనుషులైతే వాళ్ళు కూడా ఇంటెన్షనల్గా యేసుప్రభు వారిని సిలువేయమని కోరలేదు. అందుకే దేవాదేవుడు అంటాడు, వీరేం చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి. ఎస్, ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు, అలాగే దైవజనులకు పాస్టర్ గారు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాట మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాణి విజయాంటి గారు చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. సిలువ పైన వేలాడబడుతున్న క్రీస్తు తన రుధిర